హాయ్ టు ఎవరీవన్. లాస్ట్ వీడియోలో మనం ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేస్తాం. సేమ్ అదే టాపిక్ అండి, ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఇంకా షార్ట్ కట్ అండి, 1 మినిట్లో మనం ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ ఇక్కడ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాల్సింది అంటే మ్యాంగోకి. మ్యాంగో అనేవాడిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎలా ఉందో మనం తీసుకుంటాం. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తున్నా అండి. 1 G = 2. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ జస్ట్ నేను నెంబర్స్ వరకు రాస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మనకు వచ్చిన నెంబర్ అంటే 3, 1, 4, 2, 5. ఫస్ట్ 3 కన్నా ఫార్వర్డ్ డైరెక్షన్లో బిలో నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకున్నాను. 1, 2 రెండు ఉన్నాయండి, జస్ట్ 2 అని రాసుకుంటాను. ఫార్వర్డ్ డైరెక్షన్లో 1 కన్నా బిలో నెంబర్స్ ఏమి ఉన్నాయండి, ఏం లేవు, 0. తర్వాత 4 కన్నా బిలో నెంబర్స్ ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ అండి, 1. తర్వాత 2 కన్నా బిలో నెంబర్స్ 0, 5 కన్నా బిలో నెంబర్స్ 0. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వచ్చిన నెంబర్ తర్వాత రైట్ టు లెఫ్ట్లో ఫ్యాక్టరల్ పొజిషన్స్ రాసుకుంటాం. రైట్ టు లెఫ్ట్ ఫ్యాక్టరల్ ఎక్కడ స్టార్ట్ అవుతాయండి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 ఫ్యాక్టోరియల్, 1, 2, 3, 4 అంటే మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి అన్ని ఫ్యాక్టర్స్ వరకు రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతిదాన్ని మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఆన్సర్. ఇక్కడ 4 ఫ్యాక్టర్ అండ్ 2ని మల్టిప్లై చేసుకుంటాం. 4 ఫ్యాక్టర్ అంటే 24, 24 2s 48 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఇట్ ఈస్ 0 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ఇట్ ఈస్ 2 ప్లస్ 0 ప్లస్ 0. ఓకేనా, ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత అండి, 50. జనరల్ మెథడ్లో లాస్ట్లో మనకు వర్డ్ వచ్చిన తర్వాత దాన్ని 0 ఫ్యాక్టర్ రాస్తాం. బట్ ఈ షార్ట్కట్లో ఆ 0 ఫ్యాక్టర్ రాలేమండి, అందుకని కంప్లీట్ వర్డ్కి 0 ఫ్యాక్టర్ దాన్ని లాస్ట్లో నేను యాడ్ చేస్తున్నాను. సింప్లీ ఆన్సర్ ఈక్వల్ టు 51. థ్యాంక్ యూ.